అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజా గదిలో ఉండే వస్తువులు పూజా గదిలో కానీ గదికి సమీపంలో కానీ కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ శక్తి ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూజా గదిలో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి, నష్టం తప్పదు. ముఖ్యంగా మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైందో మన గృహములో అంటే మన ఇంట్లో పూజా మందిరం కూడా అంతే ప్రధానమైంది. అటువంటి పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకి కలగకుండా పోతుంది. కొన్నిసార్లు చూడండి, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎంత ఉపవాసం చేసి భగవంతునికి భక్తితో ఆరాధించినా ఆ భగవంతుని అనుగ్రహం అనేది మన మీద లేకుండా పోతుంది. ఎంత దేవుడిని ఆరాధించినా మన కోరికలు అనేవి తీరకుండా పోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి? మనము చేసేటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు ద్వారా ఆ భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. పూజా మందిరంలో ఆ దేవతా శక్తి అనేది ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది. కొన్ని వస్తువులను పూజా మందిరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదని మన పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. ఆ వస్తువులు ఏవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పూజా గదిలో మందిరంలో చనిపోయినటువంటి యొక్క చిత్రపటాలు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఉంచకూడదు. ఆ చనిపోయినటువంటి వారి యొక్క చిత్రపటాలు అంటే మన అమ్మమ్మ, తాత కానీ, తల్లిదండ్రులు కానీ, ఎవరైనా మన పూర్వీకులు చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలు తెచ్చి పూజా మందిరంలో ఉంచుకుంటారు. అది మహాపొరపాటు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు మన దేవుళ్ళే కదా, మన తాత ముత్తాతలు వాళ్ళు దేవుళ్ళు కలిసిపోయారు కదా, వాళ్ళ దేవుడితో సమానమే కదా, వాళ్ళను పూజా మందిరంలో పెట్టుకొని దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్ళకు పూజిస్తే 2 పనులు ఒకేసారి అయిపోతుంది అని అనుకుంటాం. అది మహాపొరపాటు. ఎందుకంటే పితృదేవతలు ఉన్నటువంటి చోటుకి దేవతలు రారు, దేవతలు ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు రారు. అందుకే చూడండి, మనం పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటికి తోరణం కట్టము, ఇంటి ముందర ముగ్గు వేయము, ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవతా సూత్రాలు చదువుట, గంట వాయించము. వాయిస్తే దేవతలకు ఆహ్వానం కదా, దేవతలు వస్తారు. రాక్షసులు పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది. దేవతలు ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు రారు, పితృదేవతలు ఉన్నటువంటి చోటుకు దేవతలారా. కాబట్టి మనము పితృదేవతల యొక్క చిత్రపటాలు అంటే మనం చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలు పూజా మందిరంలో పెట్టి పూజించడం ద్వారా దేవతలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మీదేవి కావచ్చు, నారాయణుడు కావచ్చు, ఏ దేవుడైనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం అనేది లేదు. కాబట్టి పితృదేవతల చిత్రపటాలు పూజా మందిరంలో ఉంటే వెంటనే తీసేసి ఇంకొక చోట పెట్టుకోండి. పూజా మందిరంలో మనం పెట్టకూడదు. అది దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది అన్నమాట. ఇక రెండవ వస్తువు ఇనుప సామాన్లు అంటే కత్తి, సుత్తి ఇటువంటి వస్తువులంతా చాలామంది పెట్టుకుంటారు. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడానికి ఒక సుత్తి కానీ లేదా ఒక చిన్న కత్తి కొబ్బరికాయ మీద ఉన్నటువంటి పొట్టును వలవడానికి కానీ కొన్ని ఇనుప వస్తువులన్నీ, కొన్ని ఇనుప బొమ్మలు కానీ, ఏనుగు బొమ్మలు కానీ అటువంటి ఇనుప వస్తువులన్నీ పూజా మందిరంలో పెట్టుకోకూడదు. ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధిగా నిలుస్తుంది. అందుకే దరిద్ర దేవత ఇంకొక పేరు ఏమంటే ఇనుప గజ్జల తల్లి. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో ఇనుపు వస్తువులని మనం ఉంచకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు. కొంతమందికి అనుమానం వస్తుంది, చిత్రపటాల పైన చిన్న చిన్న మేకులు ఉంటారు కదా, కొట్టి ఉంటారు కదా, అవి ఇనుముతోనే చేసి ఉంటారు కదా అని. మరి దాన్ని ఏం చేసేది? దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఉపాయం చెప్పి ఉన్నారు. ఇప్పుడైతే మనకి రాగి మేకులు దొరుకుతున్నాయి, అంటే కాపర్తో చేసినటువంటివి మేకులు, ఇత్తడి మేకులు దొరుకుతున్నాయి. వీలుంటే ఆ మేకుల్ని కొట్టుకోండి చిత్రపటాల పైన. ఒకవేళ లేదు, ఇంతకు పూర్వమే మేము కొట్టేసి ఉన్నాము, దాన్ని తీయడానికి కాదు అంటే దానికి ఆ మేకుల పైన కాస్త పసుపు నీళ్ళలో కలిపి రాయండి. ఆ మేకుకు పసుపుని పెట్టడం ద్వారా ఆ దోషం అనేది అక్కడితో పరిహారం అయిపోతుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు. అక్కడ
లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ దరిద్ర దేవతలు ఉండరు. అందుకే పూర్వకాలంలో ఇంటి గడపకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టేవాళ్ళు. ఎందుకు పసుపు రాయడం అంటే సైంటిఫిక్ పరంగా చూసుకుంటే పసుపు గడపకు రాస్తే ఆ ఇంట్లోకి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ రావు. పసుపుకు బ్యాక్టీరియాని అంతం చేసేటటువంటి శక్తి ఉంది అని ఇప్పుడు సైంటిస్టులు కూడా నిరూపించి ఉన్నారు. అది ఒక కారణం అయితే లక్ష్మీదేవి పసుపులో ఎప్పుడు కొలువై ఉంటుంది. ఆ గడపకు పసుపు రాసినట్లయితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించదు. మేకులకు మనం కాస్త పసుపు రాయడం ద్వారా ఆ దోషము అనేది పరిహారమైపోతుంది. ఇక మూడవ వస్తువు ఏంటంటే పగిలిపోయినటువంటి చిత్రపటాలు. కొన్ని చిత్రపటాలు దేవతా చిత్రపటాలు పగిలిపోయి ఉంటుంది, గ్లాస్ చీలిపోయి ఉంటుంది, ఫ్రేములు పాడైపోయి ఉంటాయి. లోపల ఉన్నటువంటి దేవత యొక్క రూపం కూడా ఆ పేపర్ కాస్త ఆ రూపం అనేది మాసిపోయి కాస్త బూజు పట్టినట్లు ఉంటుంది. అటువంటి చిత్రపటాలు ఉంటే వెంటనే తీసివేయండి. తీసి ఎక్కడైనా చెరువులో కానీ బావిలో కానీ నీళ్ళల్లో విడిచిపెట్టేయండి. ఆ ఫ్రేమ్ తొలగించి ఆ చిత్రపటాన్ని మాత్రం నీళ్ళల్లో వదిలేయండి. అంతేగాని ఆ ఫ్రేమ్ ఆ గ్లాసులు అంత నీళ్ళలో పడివేయొద్దండి. కొత్త ఫోటో ఏదైనా ఉంటే తెచ్చిపెట్టుకోండి. అదే రకమైనటువంటి ఫోటో కాబట్టి భిన్నమైనటువంటి చిత్రపటాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. ఇక నాలుగవ వస్తువు ఏంటంటే చిరిగిపోయినటువంటి వస్త్రాలు. ముఖ్యంగా దేవుడిని తుడవడానికి కొన్ని చినిగిపోయినటువంటి తెల్లని పంచలు, కొన్ని టవళ్ళు, చిరిగిపోయినటువంటి వస్త్రాలని పూజా మందిరంలో ఒక చోట పెట్టుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ చినిగిపోయినటువంటి వస్త్రాలను పెట్టుకోకూడదు. చినిగిపోయినటువంటి వస్త్రాలని, కుర్చీములను, చినిగిపోయిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. మనం చినిగిపోయినటువంటి వస్త్రాలు ధరించినా, చినిగిపోయినటువంటి వస్త్రాలు పూజా మందిరంలో పెట్టినా లక్ష్మీదేవి ఆ పూజా మందిరాన్ని విడిచిపెట్టుతుంది. చినిగిపోయినటువంటి వస్త్రాలు పూజా మందిరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. ఇక తర్వాత ఐదవ వస్తువు ఏమిటంటే ఒకే రకమైనటువంటి దేవతామూర్తులను, రెండు మూర్తులను పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి, అదే విధంగా ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇంకొక విగ్రహం పెట్టుకోకూడదు. ఒక అమ్మవారి విగ్రహం ఉంది, రెండు అమ్మవారి విగ్రహాలు ఉండకూడదు. ఒక శివలింగం ఉంది చాలు, రెండు శివలింగాలు ఉండకూడదు. ఒకే విధమైనటువంటి రెండు దేవతామూర్తులు ఉన్న, ఒకే విధమైనటువంటి రెండు చిత్రపటాలు ఉన్నా కూడా ప్రమాదమే, వెంటనే తీసేయండి. ఇక ఆ తర్వాత దేవతా విగ్రహాలు అంగుష్ట ప్రమాణంలో ఉండాలి. అంటే మన చేయిని పెట్టుకుంటే అంగుష్ట ప్రమాణం అంటే ఒకే సైజు ఉన్నా పర్వాలేదు. దీనికి మించి ఎత్తైనటువంటి విగ్రహాలు ఉంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అగమశాస్త్రం ప్రకారము పెద్ద విగ్రహాలు ఉంటే దానికి ప్రతినిత్యము అభిషేకము అనేది చేయాలి, నైవేద్యం పెట్టాలి, తప్పకుండా నైవేద్య ఆరగింపు చేయాలి, అభిషేకాలు చేయాలి, స్తోత్ర పారాయణాలు చేయాలి. కొన్ని నియమాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని పాటించేటట్లయితే ఎత్తైన విగ్రహాలు పెట్టుకోవచ్చు. కానీ మేము ప్రతినిధి దీపం అభిషేకాలు చేయలేం, స్వామి నైవేద్యం చేయలేము, మహాప్రసాదాలు నివేదన చేయలేమంటే ఒక బటన్ వేలంత ఉన్నటువంటి విగ్రహాలని మాత్రము పూజా మందిరంలో పెట్టుకోండి. ఇక ఆ తర్వాత చిరిగిపోయినటువంటి పుస్తకాలను పూజా మందిరంలో పెట్టుకోకూడదు. చిరిగిపోయినటువంటి పుస్తకాలు, కొన్ని పేపర్లు చిరిగిపోయినటువంటి పొరపాటున పుస్తకాలను పూజా మందిరంలో ఉంచుకోకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇక ఆ తర్వాత నల్లని వస్తువులు అంటే నల్లని వస్త్రములు కానీ, నల్లని వస్తువులు కానీ, వాడిపోయినటువంటి పువ్వులు ఒకసారి మనం దేవుడికి పూజ చేసిన తర్వాత వెంటనే ఆ పూలను తీసి ఎక్కడైనా దూరంగా ఎవ్వరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదా ఒక బ్యాగులో వేసుకొని దాన్ని ఎప్పుడైనా వీళ్ళు చూసి పడివేయండి. ముఖ్యంగా నల్లని వస్తువులు, వాడిపోయినటువంటి పుష్పాలు, అదేవిధంగా దీపంలో ఉండి తీసినటువంటి ఒత్తులు కొంతమంది ఒక డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి పూజా మందిరంలోని దేవుడి గదిలోని ఒక చోట మూలలో కానీ వాకిలి వెనకాల కానీ పెడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిపోయినటువంటి పుష్పాలు, అదేవిధంగా కాలిపోయినటువంటి ఒత్తులు, నల్లని వస్త్రాలు పెట్టుకోకూడదు. ఈరోజు మనం పూలతో పూజ చేస్తే వెంటనే మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయిన తక్షణమే ఆ పుష్పాలను, ఆ ఒత్తులను వెంటనే తీసేయాలి. ఏ పూజా మందిరంలో అయితే వాడిపోయినటువంటి పుష్పాలు, ఎండిపోయినటువంటి ఒత్తులు అప్పటికప్పుడు పడేయాలి. ఆ పూజా మందిరంలోకి దేవతలు ప్రవేశించరు. దుర్వాసన, ఈ యొక్క వాడిపోయినటువంటి పుష్పాలు, బూజు ఉన్నటువంటి చోటకి దరిద్ర దేవత వస్తుంది, కానీ దేవతలు రారు. పరిశుభ్రంగా ఉన్న
ఇలా పూజా మందిరాన్ని మనం శుద్ధి చేసుకోవడం ద్వారా ఈ వస్తువులు లేకుండా చూసుకుంటే తప్పకుండా ఆ పూజా మందిరంలోకి దేవతలు వచ్చి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చేత మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లుతుంది. కాబట్టి చూశారు కదండి, ఈ వస్తువులు కనుక మీ పూజా మందిరంలో ఉన్నట్లయితే వెంటనే తొలగించండి. ఆ లక్ష్మి అనుగ్రహము మీకు కలుగుతుంది. అందరూ బాగుండాలని కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ధన్యవాదాలు. స్తోత్ర పారాయణాలు చేయాలి, కానీ కొన్ని నియమాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని పాటించినట్లయితే ఎత్తైన విగ్రహాలు పెట్టుకోవచ్చు, కానీ మేము ప్రతినిధి దీపం అభిషేకాలు చేయలేం, స్వామి నైవేద్యం చేయలేము, మహాప్రసాదాల నివేదన చేయలేమంటే ఒక బటన వేలంతా ఉన్నటువంటి విగ్రహాలని మాత్రము పూజా మందిరంలో పెట్టుకోండి. ఇక ఆ తర్వాత చిరిగిపోయినటువంటి పుస్తకాలను పూజా మందిరంలో పెట్టుకోకూడదు. పుస్తకాలు అంటే కొన్ని పేపర్లు చినిగిపోయినటువంటి పొరపాటున చిరిగిపోతే పుస్తకాలని పూజా మందిరంలో ఉంచకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇక ఆ తర్వాత నల్లని వస్తువులు అంటే నల్లని వస్త్రములు కానీ నల్లని వస్తువులు కానీ వాడిపోయినటువంటి పువ్వులు ఒకసారి మనము దేవుడికి పూజ చేసిన తర్వాత వెంటనే ఆ పూలను తీసి ఎక్కడైనా దూరంగా తొక్కనటువంటి ప్రదేశంలో కానీ బ్యాగులో కానీ వేసి వీలు చూసి పడివేయండి. ముఖ్యంగా నల్లని వస్తువులు, వాడిపోయినటువంటి పుష్పాలు, అదేవిధంగా దీపంలో నుండి తీసినటువంటి ఒత్తులు కొంతమంది ఒక డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి వాటిని పూజా మందిరంలో దేవుడి గదిలో ఏదో ఒక మూలలో కానీ వెనకాల కానీ పెడతారు. ఎటువంటి పరిస్థితుల్లో వాడిపోయినటువంటి పుష్పాలు కానీ ఒత్తులు కానీ అలా చేయకూడదు. ఈరోజు మనం పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే ఆ పుష్పాలను తొలగించి మళ్ళీ కొత్త పూలతోనే దేవుడికి పూజ చేయాలి. ఆ ఎండిపోయిన ఒత్తులు అప్పటికప్పుడే పడేయాలి. అలా మనం పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా ఈ వస్తువులు లేకుండా చూసుకుంటే ఆ పూజా మందిరంలోకి దేవతలు వచ్చి కూర్చుంటారు, లేదంటే దరిద్ర దేవత వచ్చి ఉంటుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి తెలియజేయండి. ధన్యవాదాలు.